2010 మే 22 ఉదయం దుబాయ్ నుండి భారతదేశానికి బయలుదేరిన ఒక సాధారణ విమానం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812. ఈ విమానంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక సాధారణ ప్రయాణం మాత్రమే. ఎవరికీ తెలియదు ఇది వారి జీవితంలో చివరి ప్రయాణంగా మారబోతుందని. విమానం మంగళూరు వైపు ప్రయాణం మొదలుపెట్టింది. బోయింగ్ 737 విమానం గాల్లో సాఫీగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు చాలామంది నిద్రలో ఉన్నారు. కొందరు కుటుంబాలతో మాట్లాడుకుంటున్నారు. కొందరు కిటికీ బయటకు మేఘాలను చూస్తున్నారు. కానీ కాక్పిట్‌లో మాత్రం ఒక చిన్న సమస్య మొదలవుతుంది. ఈ విమానానికి కెప్టెన్ ఒక అనుభవజ్ఞుడు. అతను వేల గంటలు ఫ్లయింగ్ అనుభవం కలిగిన పైలట్. కానీ ఆ రోజు అతను పూర్తిగా అలసటతో ఉన్నాడని తర్వాత విచారణలో బయటపడింది. సహ పైలట్ మాత్రం పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు. విమానం మంగళూరు ఎయిర్పోర్ట్‌కి దగ్గర పడుతున్నప్పుడు వాతావరణం సాధారణంగానే ఉంది. ఎలాంటి పెద్ద సమస్యలు లేవు. కానీ మంగళూరు ఎయిర్పోర్ట్ ప్రత్యేకమైనది. ఇది ఒక టేబుల్ టాప్ రన్వే. అంటే రన్వే ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. చుట్టూ లోయలు ఉంటాయి. కాబట్టి ల్యాండింగ్ చాలా ఖచ్చితంగా చేయాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. విమానం ల్యాండింగ్‌కు దిగడం ప్రారంభించింది. కానీ అది సాధారణం కంటే ఎక్కువ వేగంతో దిగుతుంది. సహ పైలట్ పలుమార్లు కెప్టెన్‌కి సూచనలు ఇచ్చాడు. సార్, ఇది సేఫ్ ల్యాండింగ్ కాదు అని చెప్పాడు. కానీ కెప్టెన్ ఆ సూచనలు పట్టించుకోలేదు. అతను విమానాన్ని కంట్రోల్‌లో ఉందని భావించాడు. విమానం రన్వేపై టచ్ అయ్యే సమయానికి అది చాలా వేగంగా ఉంది. సాధారణ విమానం రన్వే ప్రారంభంలోనే టచ్ కావాలి. కానీ ఈ విమానం చాలా దూరం వెళ్ళిన తర్వాత టచ్ అయింది. అంటే విమానం ఆగడానికి చాలా తక్కువ దూరం మాత్రమే మిగిలింది. అప్పుడు పరిస్థితులు క్షణాల్లో మారిపోయాయి. పైలట్ బ్రేకులు వేయడానికి ప్రయత్నించాడు. రివర్స్ థ్రస్ట్ ఉపయోగించాడు. కానీ వేగం చాలా ఎక్కువగా ఉంది. విమానం ఆగలేకపోయింది. రన్వే చివరికి చేరేసరికి అందరికీ విషయం అర్థమైంది. ఇది ఆగబోదు. కేవలం కొన్ని సెకన్లలో విమానం రన్వే దాటేసింది. తర్వాత అది లోయలో పడిపోయింది. పడిపోయిన వెంటనే భారీ పేలుడు జరిగింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి. విమానం పూర్తిగా మంటల్లో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో 166 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. అందులో చాలామంది అక్కడికక్కడే మరణించారు. కేవలం కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారు చెప్పిన కథలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక్కసారిగా జరిగిన షాక్, అగ్ని, అరుపులు, చీకటి, ఆ క్షణాలు వారి జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా అయ్యాయి. విచారణ ప్రారంభమైంది. అసలేమైంది? ఎందుకు ఇలా జరిగింది? అన్ని రికార్డులు పరిశీలించారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ అన్నీ పరిశీలించారు. ఆ సమయంలో ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. కెప్టెన్ ల్యాండింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. అతను గో అరౌండ్ అంటే మళ్ళీ ఎగిరి మరోసారి ల్యాండింగ్ ప్రయత్నించాల్సింది. కానీ అతను అలా చేయలేదు. సహ పైలట్ పలుమార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. ఇంకో ముఖ్యమైన కారణం అలసట. కెప్టెన్ చాలా గంటలు విశ్రాంతి లేకుండా పనిచేశాడని తెలిసింది. అది అతని నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. అలాగే కాక్పిట్‌లో కమ్యూనికేషన్ కూడా సరిగ్గా జరగలేదు. సహ పైలట్ ఉన్నప్పటికీ అతని మాటలు చివరికి పట్టించుకోబడలేదు. ఈ చిన్న చిన్న తప్పిదాలు కలిసి ఒక పెద్ద విషాదానికి దారితీశాయి. ఈ ప్రమాదం తర్వాత విమానయాన రంగంలో చాలా మార్పులు తీసుకువచ్చారు. పైలట్ల విశ్రాంతి మీద కఠినమైన నిర్ణయాలు అమలు చేశారు. కాక్పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని మరింత దృష్టి పెట్టారు. అలాగే టేబుల్ టాప్ రన్వేల్లో ల్యాండింగ్ ప్రొసీజర్లు మరింత కఠినంగా చేశారు. కానీ ఇవన్నీ జరిగినా ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాలేము. వారి కుటుంబాలకు అది ఎప్పటికీ మాయని గాయం. ఒక సాధారణ ప్రయాణం, ఒక చిన్న తప్పు, కొన్ని సెకన్ల నిర్ణయం ఇవన్నీ కలిసి ఒక పెద్ద విషాదంగా మారిపోయాయి. ఈ ఘటన మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. విమానయానంలో ప్రతి చిన్న నిర్ణయం ఎంతో ముఖ్యమని, ఒక చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద పరిణామాలు దారితీస్తుందో ఇది స్పష్టంగా చూపించింది. ఆకాశంలో ప్రయాణం ఎంత సురక్షితమైనా ప్రతి సెకను అప్రమత్తత అవసరం. అంతిమంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ 812 కథ ఒక ప్రమాద కథ మాత్రమే కాదు. ఇది బాధ, తప్పిదాలు, నేర్చుకున్న పాఠాలు మరియు మనుషుల జీవితాల విలువ గురించి చెప్పే ఒక గాఢమైన కథ. ఈ ఘటనను గుర్తు చేసుకోవడం అంటే కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడం కాదు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.